శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనం నిన్నటి రోజున ఏ విధంగా కరదూషణులను రాముడు సంహరించిండేది మనము చూసి ఉన్నాము. మరి ఈ యుద్ధాన్నంతటినీ కూడా శూర్పణఖ అక్కడ గమనిస్తూ ఉందన్నమాట. ఆమె యుద్ధంలో పాల్గొనలేదు, యుద్ధానికి దూరంగా నిల్చొని ఆమె అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంది. ఆమె ఉద్దేశం ఏంటి? సీతా రామ లక్ష్మణులు మరణించాలి. ఎందుకు మరణించాలి? తన మాట వినలేదు కాబట్టి. ఏంటి మరి తన మాట? తన కోరిక, తనను రాముడు వివాహం చేసుకోవాలి. మరి అది ధర్మబద్ధమైన కోరిక కాదు. ఆ విషయము తనకు అర్థం కావటం లేదన్నమాట. కానీ అధర్మబద్ధంగా ఉన్నటువంటి తన కోరికను నెరవేర్చడం వాళ్ళ యొక్క బాధ్యతగా ఆమె అనుకుంటూ ఉంది. అంతేకాకుండా తన మాట నెగ్గడం లేదని ధర్మబద్ధంగా జీవిస్తున్నటువంటి సీతారామ లక్ష్మణులు చంపబడాలి అని కోరుకుంటూ ఉంది. ఈ విషయాన్ని మనము బాగా పరిశీలించాల్సి ఉంటుంది. శూర్పణఖ చెడ్డది అని మనం చెప్పుకోనవసరం లేదు, ఎందుకంటే ఎంతోమంది చెప్తూ ఉన్నారు ముందే. అంతేకాకుండా వాల్మీకి మహర్షి కూడా ఎప్పుడో చెప్పేశారు. మరి ఇప్పుడు మనం ఈ రామాయణంలో ఆ పాత్ర నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, అలాంటి మనస్తత్వం మనలో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరికైనా ఉందా అని మనము పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అది ఒకవేళ అదే సందర్భం కాకపోవచ్చు, అది వివాహానికి సంబంధించిందే కాకపోవచ్చు, అది ఆస్తి విషయమైనా సరే, లేకపోతే ఇంకొక విషయమైనా సరే, ఏదైనా మనం పరిశీలించినప్పుడు మనం అవతలి వాళ్ళకి ధర్మబద్ధమైనటువంటి ఆజ్ఞలు ఇస్తున్నామా లేదా, మన కోరికలు ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా అని మనము చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు తెలియటం లేదనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో, వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంతోమంది శూర్పణఖ యొక్క మనస్తత్వాన్నే కలిగి ఉంటున్నారు. అది మనము గమనించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలాంటి మనస్తత్వం లేకపోతే మంచిదే. అంటే ప్రతి ఒక్కరము ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే మాత్రం దాన్ని దిద్దుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మరి శూర్పణఖ ఏం ఆలోచిస్తుంది? రాముని భార్య సీత, ఆమె స్థానం ఖాళీ అయిపోతే ఆ స్థానం తను ఆక్రమించవచ్చు అని అనుకుంటుంది. కానీ అసలు రాముని ఉద్దేశం ఏంటి, అతని యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఆమెకు అవసరం లేదు. అంటే పక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకునేటువంటి గుణమే రాక్షస గుణం. అందుకే ఆమె రాక్షసి అయింది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఏదైనా విషయం గురించి మనం నిర్ధారణకు వచ్చేటప్పుడు పక్కవారి యొక్క అభిప్రాయాలను కూడా మనం సావధానంగా వినాల్సి ఉంటుంది. ఇక్కడ ఆమెకు ఆ కోరిక తీరలేదు కాబట్టి అది ఆ కోపం వచ్చేసింది. ఆ కోపం పగగా మారింది. మనం కూడా ఎవరిపైనైనా కోపం వస్తే మనం ఆలోచించుకోవాలి. మనం ఒక సాక్షిగా నిలబడి మన మనసుకు ఒక సాక్షిగా మనము నిలబడి చూసుకోవాలి. ఎందుకు అసలు కోపం వస్తుంది, ఈ కోపానికి కారణం ఏంటి అని మనము తెలుసుకోవాలి. తెలుసుకొని అవతలి వారిని ప్రేమించడం కోసం వాళ్ళల్లో ఏదైనా ధార్మికమైన గుణం ఉందా అని ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా అవతలి వాళ్ళల్లో ఉండేటువంటి గుణాలలో తప్పు గుణాలనే మనము వేలెత్తి చూపిస్తూ ఉంటాం. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉంటే అందులో 100% తప్పు గుణాలు ఉండవు, 100% మంచి గుణాలు ఉండవు. మరి వాళ్ళల్లో 70% మంచి గుణాలు ఉంటే మనం అసలు వాటి గురించే పట్టించుకోం. ఏదైతే 30% చెడు గుణాలు ఉంటాయో వాటిని గురించే ఆలోచించి మనం వారిపైన ద్వేషాన్ని పెంచుకుంటాం. కాబట్టి మనం అలా కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళపైన ఉన్నటువంటి కోపాన్ని మనం తగ్గించుకోవచ్చా, వాళ్ళను కూడా మనం ప్రేమగా చూసుకోవడానికి వీలవుతుందా అని మనము ఆలోచించాలి. ఇప్పుడు రామాయణంలోనే మారీచుడున్నాడు. ఒకప్పుడు అతను తప్పు చేశాడు. యజ్ఞాన్ని భంగపరచాలని ప్రయత్నం చేసినప్పుడు రాముడి యొక్క బాణం వల్ల దూరంగా వెళ్ళి పడిపోయాడు. అప్పుడు అతను మారిపోయాడనమాట.
కానీ కొంతమంది ఎన్నిసార్లు యుద్ధం జరిగినా కూడా మారరు. ఇక్కడ శూర్పణఖనే గమనిస్తే ఎంతోమంది ఆమె కళ్ళ ముందరే 14,000 మంది, ఇంకా తన సొంత సోదరులైనటువంటి ఖరదూషణాదులు, అలా చివరకు రావణాసురుడు, కుంభకర్ణుడు అందరూ చనిపోతున్నా ఆమె పగ మాత్రము మారదన్నమాట. కాబట్టి అలా ఉండకూడదు. అలాగే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కలియుగంలో కూడా ఆకారపరంగా కాదు, బుద్ధిపరంగా మనము శూర్పణఖ లాంటి లక్షణాలు ఉన్నాయా అని 1కి 10 సార్లు తరచి ఆలోచించి మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఆమె వెంటనే ఏం చేసింది, లంకలోని రావణాసురుని యొక్క సభలోకి వచ్చి పడి ఏడుస్తూ ఉందన్నమాట. ఏడుస్తూ ఉంటే ఆమెకు ఏ విధంగా మాట్లాడితే ప్రయోజనం కలిగేలా రావణుడు చర్యలు తీసుకుంటాడో అలాగ మాట్లాడుతూ ఉంది. కాబట్టి మాటను అనేది ఎలాగైనా మాట్లాడచ్చు. కాబట్టి ఆమె ఏం చేస్తుంది, అమ్నా నీకు పెద్ద ప్రమాదం రాబోతోంది అని మొదలుపెట్టింది. ఇప్పుడు ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్నారనుకోండి, వెంటనే వచ్చి ఏమండి మీకు ఒక పెద్ద ప్రమాదం వచ్చింది అంటే సర్లే తర్వాత చూద్దాంలే అని ఎవరు అనరు. అవునా ఏంటి వెంటనే చెప్పు అని తను మాట్లాడే విషయాన్ని వదిలేసి తన దృష్టిని ఇటువైపుకు సారిస్తారు. కాబట్టి ఎవరికైతే ప్రమాదం వస్తుందని చెప్తే వెంటనే వాళ్ళ దృష్టి మరల్చుతారో ఆ విధంగా ఆమె మొదలుపెట్టింది. అన్నా నీకు పెద్ద ప్రమాదం రాబోతోంది అని. అప్పుడే ఆయన దృష్టి పెడతాడు అని ఆమెకు తెలుసు. ఎందుకంటే నాకు ప్రమాదం వచ్చింది అన్నయ్య అంటే ఇంకొకళ్ళ యొక్క ప్రమాదాన్ని గురించి, వాళ్ళ యొక్క బాగోగులు గురించి ఆలోచించేంత గొప్ప మనసు రావణాసురునికి లేదు. కాబట్టి ఆమె ఈ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. అప్పుడు రావణుడు ఆ సభలో ఎలా ఉన్నాడు అంటే, ఆయన పుష్పక విమానంలో ఇంద్రుడు ఎలాగైతే గొప్ప తేజస్సుతో ఉంటాడో అలా కూర్చుని ఉన్నాడు. మరి అంత గొప్ప తేజస్సు ఆయనకు ఎలా వచ్చింది అనంటే ఆయన చేసినటువంటి తపస్సు వల్ల. ఆయన 10,000 సంవత్సరములు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశారు. మరి అంత గొప్ప తేజస్సు ఎందుకు నాశనమైంది అంటే, అధర్మంగా ప్రవర్తించి ఇంకొకరి సొత్తును తనదిగా చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల అంత గొప్ప తేజస్సు కూడా నశించిపోయింది చివరికి. దీన్ని మనము గమనించాలి. అంతేకాకుండా ఆయన దేవతలు, గంధర్వులు, సమస్త భూతములు అంటే జీవులు, అన్ని జీవులు, మహాత్ములు, ఋషులు ఇలాంటి వాళ్ళందరితో కూడా వైరాన్ని కలిగి ఉంటాడనమాట. వాళ్ళతో శత్రుత్వాన్ని కలిగి ఉండి అందరినీ కూడా జయిస్తూ ఉంటాడు తన యొక్క బలాన్ని ఉపయోగించి. ఎందుకంటే ఆయనకు ఒక వరం ఉంది కదా, బ్రహ్మగారి వల్ల ఎవ్వరూ కూడా ఆయన్ని ఓడించలేరు అని. కాబట్టి అందరినీ ఆయన జయిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే నోరు తెరిచినటువంటి ఒక మృత్యుదేవతలాగా ఉన్నాడు. అంటే ఆ తేజస్సు, అంత గొప్ప తేజస్సు, తపశ్శక్తి ఎందుకు ఉపయోగపడింది? ఎవరికైనా ఆనందాన్ని కలిగించడానికి అది ఉపయోగపడలేదు. అది అందరినీ భయపెట్టడానికి పనికి వస్తుంది. కానీ మనము అత్రి అనసూయల గురించి చెప్పుకొని ఉన్నాం. అక్కడ అనసూయమ్మ చేసినటువంటి తపస్సు ఎందుకు ఉపయోగపడింది? ఆ ప్రదేశంలో కరువు వచ్చినప్పుడు, క్షామం వచ్చినప్పుడు అక్కడ చెట్లు చిగిర్చి వర్షం పడడానికి, ఆ ప్రజలు బ్రతికి బట్ట కట్టడానికి ఆ తపశ్శక్తి ఉపయోగించింది. మరి రావణుని తపస్సు దేనికి పనికొస్తూ ఉంది? తను కోరుకున్న వస్తువును తాను అనుభవించడానికి పనికొస్తుంది. దీన్నే మనము రాక్షసత్వం అని అంటాం. అంటే మనకున్న వాటిని మనం అనుభవించడానికి లేదా అని కాదు, కానీ అది ధర్మబద్ధంగా అనుభవిస్తున్నారా లేదా అధర్మంగా అనుభవిస్తున్నారా అని. ఇప్పుడు పూజ చేశారా లేదా అనేది మనము పెద్దగా లెక్కలోనికి తీసుకోనవసరం లేదు. ఎందుకు అంటే భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ప్రతిభను, అంటే మన పుణ్యం వల్ల మనకొచ్చిన విద్యను కానీ, డబ్బును కానీ, పదవిని కానీ, మంచి పేరును కానీ, లేదా ఏదైనా లలిత కళలు కానీ ఏదైనా సరే దాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, ఉదయాన్నే లేచి పూజ చేస్తాడు. ఆయన పెద్ద శివభక్తుడు. మరి ఆయన పూజ చేయడం వల్ల ఆయన గొప్ప వ్యక్తి కాలేకపోతున్నాడు. ఎందుకు? ఆయన పూజ చేస్తున్నాడు, తనకిచ్చినటువంటి
గొప్ప ప్రతిభను ఆయన యొక్క గొప్ప వీరత్వాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు? ఇతరుల యొక్క చెడుకు ఉపయోగిస్తున్నాడు, ఇతరులను నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నాడు, తన సొంత లాభానికి ఉపయోగిస్తున్నాడు. కాబట్టి అలాగ మనము ఉపయోగించకూడదు అని అర్థం. ఇవి కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేటువంటి నా సొంత అభిప్రాయాలు కాదు, ఇవన్నీ కూడా శాస్త్రాలలో చెప్పినటువంటి విషయాలు. ఇవి మనము గమనించాలి. కాబట్టి ఆ పుణ్య ఫలితాన్ని మనం ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి మనం మనిషిగా ఉంటున్నామా లేదా రాక్షసునిగా జీవిస్తున్నామా అనేది నిర్ణయించబడుతుంది. ఒకవేళ మనిషిగా ఉపయోగిస్తే దాని యొక్క విభూతి అంటే మనకు భగవంతుడిచ్చినటువంటి ఆ డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రతిభ కావచ్చు, అదన్నీ కూడా ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు? ఇంకా ఇస్తాడనమాట, ఎక్కువగా పెంచుతాడు. వీళ్ళు మంచి చేస్తున్నారు, 10 మందికి వీళ్ళు దానం చేస్తున్నారు, ఇంకా డబ్బు ఇస్తాడు. 10 మంది ఆనందపడే విధంగా తమ యొక్క విద్యను ఉపయోగిస్తున్నారు, ఇంకా ఆ విద్యలో ఉన్నతత్వాన్ని ప్రసాదిస్తాడు. అలా కాకుండా ఒకవేళ మనము రాక్షసునిలాగా ప్రవర్తిస్తే, దుర్వినియోగం చేస్తే, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? దాన్ని తీసేస్తాడు. కాబట్టి అనుభవించడానికి కావలసినటువంటిది ఏంటి? ఈ శరీరమే, అది పుణ్యమైన పాపమైన. మరి మనము రాక్షసునిలాగా ప్రవర్తించినప్పుడు ఆ రాక్షసత్వం వలన మనము ఏదైనా సుఖాన్ని అనుభవించడానికి ఉపయోగించేది ఈ శరీరాన్నే, కాబట్టి ఈ శరీరాన్నే పడిపోయేలా చేస్తాడు. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చేస్తున్న ప్రతి పని ఒకరు చూస్తున్నారు అనే స్పృహ కలిగి ఉండాలి. మరి హేమంత ఋతువులో తెల్లవారుజామున అక్కడ నదిలో స్నానం చేయకపోతే ఎవరైనా ఏమన్నా అడుగుతారా రాముణ్ణి? ఆ దండకారణ్యంలో ఎవరుంటారు? ఈయన సంధ్యావందనం చేయలేదు అని అడగడానికి ఎవరు ఉండరు. అయినా కూడా రాముడు ఎవరు చూస్తున్నారులే, నేను చెయ్యాలనా అని అనుకోలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు అని ఆయన నమ్ముతాడనమాట. కాబట్టి అంత చలిలో ఏనుగులు తొండం పెట్టడానికి భయపడుతున్నటువంటి నీటిలోకి దిగి ఆయన స్నానం చేసి సంధ్యావందనం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ధర్మాత్ముడయ్యాడు. కానీ రావణుడు తనకు వచ్చినటువంటి విభూతిని, అంటే తనకు వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను, నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా తనను సమర్థించుకునే రీతిలో మారుస్తాడనమాట. ఇది చాలా ప్రమాదకరమైన ప్రజ్ఞ. అది అప్పటికి బాగున్నట్టే ఉంటుంది, కానీ చాలా ప్రమాదాన్ని కొని తెచ్చి పెడుతుందన్నమాట. ఎవరైనా ఎవరినైనా మనం అడిగామనుకోండి, ఏంటండి మీరు గుడికి రావట్లేదు ఈ మధ్య ఎక్కువగా అని. అప్పుడు ఆయన ఏమంటాడు? భక్తి అనేది మనసులో ఉంటే చాలండి, అలా అందరికీ కనిపించేలా గుళ్ళు గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు అని అన్నారనుకోండి. మరి శాస్త్రంలో అయితే ఆ మాట ఉంది, ఏమని? మనసులో అయితే భక్తి ఉండాలి అని. కానీ అది ఎవరికి సరిపోతుంది? ప్రతి క్షణం నిరంతరం ఎవరైతే భగవంతుని యొక్క పాదాలను స్మరిస్తూ భగవన్నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకు సరిపోతుంది. అంతేగాని భౌతిక విషయాలలో బిజీగా ఉండి ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళడానికి కూడా బాధపడే వాళ్ళకి అది సరిపోదు. కానీ వాళ్ళు ఆ శాస్త్రవాక్యాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? ఈ విధంగా ఉపయోగిస్తారన్నమాట. అంటే శాస్త్రాన్ని తమకు అనుగుణంగా ఏ విధంగా మాట్లాడితే తనకు ప్రయోజనంగా ఉంటుంది అనే విధంగా వాళ్ళు మార్చుకుంటారు. ఎలాగైతే రావణాసురుడు చేస్తున్నాడో అలాగా. దానివల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఉండదన్నమాట. కాబట్టి వేదం ఒకటి, భగవంతుడు ఒకటి కాదు. భగవంతుని ఊపిరే వేదము, వేదమే శాస్త్ర ప్రమాణము. కాబట్టి శాస్త్రం నన్నేం చేస్తుందిలే అనుకుంటే చాలా పెద్ద పొరపాటే అన్నమాట. రాముని రూపంలో వచ్చి రావణాసురుని పతనం చేసినట్లు ఆ విధంగా పతనమైపోతారు. కాబట్టి మన మాటలు ఎప్పుడూ కూడా శాస్త్ర ప్రకారమే ఉండాలి. వక్రంగా అంటే మనకు నచ్చినట్లుగా వాటిని వాడకూడదన్నమాట. మరి అలాంటి రావణాసురుడు ఎలా ఉన్నాడు అని అంటే ఆయన యొక్క దేహాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారన్నమాట వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన రాముడు దేవుడు కాబట్టి ఆయన్ని గొప్పగా వర్ణించడం, రావణాసురుడు రాక్షసుడు కాబట్టి అసలు ఆయన గురించి ప్రస్తావన ఎక్కువగా తేకుండడం అలాగేం చేయలేదు. ఆయన
రావణాసురుడు ఎలా ఉన్నాడు అని ఆయన యొక్క దేహాన్ని కూడా ఆయన వర్ణించాడు. అయితే ఎలా ఉండాలో నిర్ణయించుకునేటువంటి స్వాతంత్రం మాత్రం మనదే. మనం రావణాసురుడిలాగా ఉండాలనా, రామునిలాగా ఉండాలనా అని. కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నాడు రావణాసురుడు అంటే వైఢూర్య మణిమాణిక్యం లాంటి నల్లని కాంతిని కలిగి ఉన్నాడనమాట. బంగారు కుండలాలను ధరించి ఉన్నాడు. ఆయన యొక్క భుజములు గుండ్రంగా ఉన్నాయి. తెల్లని పండ్లు ఉన్నాయి. పెద్ద ముఖం ఉంది ఆయనకి. ఆయన శరీరం ఎలా ఉందంటే ఒక పెద్ద పర్వతంలాగా ఉంది. పర్వతం ఎలా ఉంటుందో అలాంటి ఆకృతిలో ఉన్నాడు. అంత పెద్ద బలవంతుడు అన్నమాట. తర్వాత ఆయన భుజములు, చేతులపైన విష్ణు చక్రం వలన కలిగినటువంటి గాయాలు కనిపిస్తున్నాయి. అంటే విష్ణు చక్రం కూడా ఆయన్ను ఏమీ చేయలేదు అనేది ఒక అర్థమైతే, ఎందుకు చేయలేదు అంటే ఆయనకు బ్రహ్మ వల్ల వచ్చినటువంటి వరం వలన. కానీ ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే ఎప్పుడూ ధర్మాన్ని కాపాడేటువంటి విష్ణు చక్రాన్ని ఆయన్ను అన్నిసార్లు గాయపరిచింది అంటే ఆయన ఎంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని మనము గమనించాల్సి ఉంటుంది. కాబట్టి సమస్త దేవతల యొక్క ఆయుధాల దెబ్బలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆయన దేహం పైన. అంటే ఆయన అప్పటికీ కూడా అంతమంది దేవతలు ప్రయత్నించినా మరణించలేదు బ్రహ్మ యొక్క వరం వలన. కాబట్టి ఇంత బలం ఉన్నటువంటి ఈ రావణాసురుడు భగవంతుని యొక్క పాదాలపైన దృష్టి పెట్టి నాకు మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి అని ఉంటే ఆయన యొక్క 10,000 సంవత్సరాల తపస్సుకు ఒక సార్థకత ఉండేది. కానీ ఆయన నేను అజేయుణ్ణి, నాకు చావు లేదు అని అహంకారంతో ఆ విధంగా అనలేకపోయాడనమాట. ఆయన ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? దేవతలతో యుద్ధం చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద పర్వతాలను గాల్లోకి బంతుల్లా ఎగిరేస్తూ విసురుతూ ఉంటాడు. దేవతలను ఎప్పుడూ కొడుతూ ఉంటాడనమాట. ధర్మానికి హాని చేస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క భార్యలను తన భార్యలుగా చేసుకొని అనుభవించాలని కోరిక ఉన్నటువంటి వాడు ఈ రావణాసురుడు. మరి దేవతలను ఎంతగా ఆయన హింసించేవాడంటే ఒకసారి మరుత్తు అనేటువంటి రాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ యజ్ఞం చేసే చోట ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు వీళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే మరుత్తుతో యుద్ధం చేయాలని రావణాసురుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు రావణాసురుడు రావడాన్ని గమనించినటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు వీళ్ళంతా కూడా భయపడి అమ్మో ఈయన వచ్చేస్తున్నాడు, వస్తే మనల్ని ఇంకా హింసిస్తాడు, కొట్టేస్తాడు, కాబట్టి ఇక్కడ ఉండకూడదు అని వెంటనే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయి వేరే జీవుల యొక్క శరీరాలను ఆశ్రయించారు. ఇంద్రుడేమో నెమలిలోకి ప్రవేశించాడు, వరుణుడేమో హంసలోకి ప్రవేశించాడు, కుబేరుడేమో తొండలోకి ప్రవేశించాడు, యముడు కాకిలోకి వెళ్ళిపోయాడనమాట. అలా వెళ్ళిపోయి వాళ్ళు దూరంగా వచ్చేశారు. తర్వాత రావణాసురుడు వచ్చాడు, మరుత్తునితో యుద్ధం చేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా వీళ్ళందరూ బయటకు వచ్చి సమయానికి మీ శరీరాలు మమ్మల్ని కాపాడాయి కాబట్టి మీకు మేము వరాలు ఇస్తున్నాము అని ఇంద్రుడు నెమలికి తనకున్నటువంటి 1000 కన్నులను నెమలికి ఇస్తాడనమాట. అందుకే నెమలికి కన్నులు ఉన్నటువంటి ఆ ఈకలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వరుణుడు హంసకు ఎప్పుడూ కూడా చల్లని నీటిలో ఉండమని వరం ఇస్తాడు. కాబట్టి హంస ఎప్పుడూ కూడా సరస్సులలో ఆనందంగా తిరుగుతూ ఉంటుంది. కుబేరుడు తొండ యొక్క తల పెద్దదిగా ఉండి ఆహారాన్ని ఎక్కువగా నిల్వ చేసుకోగల స్థితిలో ఉండే విధంగా దానికి వరాన్ని ఇస్తాడు. కాకికి యముడు దీర్ఘాయుష్యును ప్రసాదిస్తాడు. నీకు ఏ రోగము రాదు, నీ అంతటా నువ్వు చనిపోతే తప్ప నీకు చావు అనేదే లేదు. అంటే అది చనిపోవాలనుకున్నప్పుడు అది చనిపోతుంది. నువ్వు తింటే పితృదేవతలు సంతోషిస్తారు కాబట్టి పితృకార్యాలలో అందరూ కూడా నిన్ను ఆహ్వానిస్తారు అని ఈ విధంగా వాళ్ళు ఆ జీవులన్నింటికీ కూడా వరాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవి వెళ్ళిపోతాయన్నమాట. ఆ విధంగా దేవతలు కూడా రావణాసురుని చూసి భయపడి దూరంగా పారిపోతూ ఉంటారు. ఇంకా రావణాసురుడి యొక్క దుశ్చర్యలకు అంతే లేదన్నమాట. ఆయన పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడ వాసుకిని ఓడిస్తాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? అందరి మీద యుద్ధానికి వెళ్ళడం, ఓడించడం. ఎందుకంటే
మనకు రామాయణంలో మార్పు అనేది లేనటువంటి పాత్రలు రెండు కనిపిస్తాయి. ఒకటి రావణాసురుడు, రెండు వాలి. ఎప్పుడు ఎవరితో ఒకరితో వీళ్ళు యుద్ధం చేయాలనుకుంటారనమాట. వాళ్ళని ఓడించడం, ఒకవేళ అవతల వాళ్ళు బలవంతులై వీళ్ళు ఓడిపోయారనుకోండి సంధి చేసుకోవడం, ఇంకా ఎవరైనా వీళ్ళని కొట్టడానికి వస్తే ఎవరో ఒకరు బ్రహ్మ లాంటి వాళ్ళు వచ్చి సర్ది చెప్పి వాళ్ళని పంపించటం, మళ్ళీ మరుసటి రోజు ఏం జరగనట్లు మళ్ళీ గొడవలకి వెళ్ళటం. ఇది వాళ్ళ దినచర్యగా ఉంటుంది. అంటే ఏదైనా జరిగినప్పుడు సంఘటన దాని నుంచి గుణపాఠం నేర్చుకొని మనం ఇలా చేయకూడదు అనే ప్రసక్తే ఉండదన్నమాట వీళ్ళ మనస్తత్వంలో. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అందరి మీదకు యుద్ధానికి వెళ్తూ ఉంటారు, యుద్ధం చేస్తూ ఉంటారు. అలా ఈ రావణాసురుడు ఒకసారి తక్షకుని ఓడించి ఆయనకు చాలా ప్రియమైనటువంటి తక్షకుని భార్యను కూడా ఎత్తుకొని వచ్చేస్తాడు. అంతేకాకుండా కైలాస పర్వతానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కుబేరుణ్ణి ఓడించి ఆయన దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానాన్ని కూడా తెచ్చేస్తాడు. మరి కుబేరుడు ఎవరో కాదు, సాక్షాత్తు రావణాసురునికి అన్ననే. అయినా కూడా కుబేరుని రాజ్యాన్ని ఆయన ఆక్రమించి ఉంటాడు ఒకప్పుడు. అప్పుడు కుబేరుడు చెప్తాడనమాట, తమ్ముడు మన ఇద్దరం కలిసి రాజ్యాన్ని పరిపాలిద్దాం అని అంటాడు. అంటే రావణాసురుడు ఒప్పుకోడు. లేదు నేనే పరిపాలిస్తాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు ఈ కుబేరుడు విశ్వవసు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. అడిగితే ఇంకా పోయే కాలం దాపురించింది కాబట్టి అతను అలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటే కుబేరుడు అలకాపురి నిర్మించుకొని అక్కడ కైలాస పర్వతం యొక్క ఉత్తర దిక్కున వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఇంకా లంకను ఆక్రమించి రావణుడు పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి ముందు ఆ లంకా నగరము కుబేరునిదే. ఆ విధంగా అతని దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని కూడా సొంతం చేసేసుకున్నాడు. కానీ రాముడు అలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. వీళ్ళిద్దరూ కూడా పరస్పరం వ్యతిరేకమైన మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు. ఆయన అన్నను హింసించి అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. కానీ రాముడు ఏమంటున్నాడు, ధర్మ ప్రకారం వచ్చేటువంటి ఏ రాజ్యమైనా భోగమైనా ఏదైనా సరే నేను తమ్ముళ్ళతోనే కలిసి అనుభవిస్తాను అంటాడు. ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు అసలు రాజ్యమే వద్దు, నా తమ్ముడు భరతునికి ఇచ్చేస్తాను అని అంటాడు. కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగిన వాడు రాముడు. ఈ రెండు యొక్క మనస్తత్వాలను మనం పరిశీలించి అలా మనం రాముడు నచ్చితే ఆ మార్గంలో వెళ్ళవచ్చు, రావణాసురుడు మాదిరి ఉండాలంటే ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇలాంటి రావణాసురుడు పుష్పక విమానంలో కూర్చొని ఉండగా శూర్పణఖ వచ్చింది. ఆ సమయంలో వచ్చి మాట్లాడుతూ ఉందన్నమాట. ఆమె యొక్క మాట తీరు ఎలా ఉంది అంటే తన కోరికను తీర్చుకునే విధంగా రావణాసురుణ్ణి యొక్క దృష్టిని మరల్చే విధంగా ఉంది. ఆమె ఇలా చెప్తూ ఉందన్నమాట, నువ్వు నిరంతరం కామభోగాలు అనుభవిస్తూ నిరంకుశుడువై మత్తెక్కి ఉన్నావు. నీకు ఎంత ఘోర ఆపద వచ్చి మీద పడిపోతుందో తెలియక ఇలా ప్రశాంతంగా ఉన్నావు అంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని రావణాసుడికి అర్థం కాదనమాట. ఆమెను చూసి వెంటనే ఆయన ఆలోచిస్తున్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని. ఆమె ఇంకా ఇలా చెప్తుంది, ఎప్పుడూ కూడా నువ్వు క్షణికములైనటువంటి భోగాలను అనుభవిస్తూ ప్రజల గురించి పట్టించుకోకుండా భోగలాలసుడివై ఉంటున్నావు. అటువంటి రాజును ఎవ్వరూ కూడా గౌరవంగా చూడరు. ఎందుకు చూడరు? శ్మశానంలో ఉండే శవాలను కాల్చే అగ్ని కూడా ఒకటే, పూజలు చేసేటువంటి అగ్నిహోత్రం కూడా ఒకటే. అయినా కూడా రెండు అగ్నిలు ఒకటే అయినా కూడా శ్మశానంలో ఉండే అగ్నిని పవిత్రంగా మనం చూడలేం. అదేవిధంగా నువ్వు రాజువే అయినా కూడా నువ్వు క్షణికమైన భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉండి ప్రజలను పట్టించుకోవడం లేదు కాబట్టి నిన్ను ఎవరు గౌరవించరు. అలా ఏ రాజు ఏ పనుల స్వయంగా ఏవైనా పనులను దృష్టి పెట్టి చేయాల్సి ఉంటుంది. అలా నువ్వు దృష్టి పెట్టకుండా ఇక్కడ రాజ్యాన్ని పాలిస్తున్నావు. ఏదో పరిపాలన జరిగిపోతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటున్నావు. కాబట్టి నీలాంటి వానికి ఎలాంటి కార్యాలు జరగవు, ఏ కార్యాలు జరగకుండా అన్నీ నశించిపోతాయి అని శూర్పణఖ అంటుందన్నమాట.
ఇంకా ఆమె ఇలా చెప్తూ ఉంది, నీకు అసలు మంచి చెడు విచక్షణే లేదు, నువ్వు బుద్ధి లేని వానివి, పిల్లల కన్నా కూడా నీకు అసలు తక్కువ బుద్ధి ఉంది. అంతే, ఎందుకు అంటే 14,000 మంది నీ సైన్యము జనస్థానంలో మరణించారు. కనీసం నీకు ఆ విషయం తెలుసా? ఇప్పటి వరకు నీకు తెలియదు. నీ గూఢచారులు కానీ నీ మంత్రులు కానీ ఏం చెప్తున్నారు? నీకు ఎలాంటి విషయాలు చెప్పడం లేదు. వాళ్ళు అంత సామర్థ్యం లేని వాళ్ళని నువ్వు మంత్రులుగా గూఢచారులుగా పెట్టుకుంటున్నావు. సొంత తమ్ముళ్ళు కరదూషణులతో సహా అందరూ మరణించారు, అయినా నీకు తెలియలేదు. అంతేకాదు, ఎవరైతే వాళ్ళను చంపాడో ఆ రాముడు ప్రతిజ్ఞ చేశాడు, ఋషులకు మాట ఇచ్చాడు, దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ నేను సంహరిస్తాను అని. ఎందుకు? ఋషులంటే రామునికి చాలా గౌరవం. మరి ఋషులు బాధపడితే ఆయన చూడలేడు. నువ్వేమో ఋషులని ఎప్పుడు హింసిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు ఋషుల్ని హింసిస్తే నిన్ను రాముడు చంపేస్తాడు. కాబట్టి మాట నిలబెట్టుకోవడానికి రాముడు ఖచ్చితంగా ఇక్కడికి కూడా వస్తాడు అని. అసలు పరిచయమే లేనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే రామ రావణుల మధ్య శత్రుత్వాన్ని శూర్పణఖ కల్పించింది. అప్పుడు ఇంకా ఇలా చెప్తూ ఉందన్నమాట, రాముడు నిన్ను సింహాసనం నుండి తొలగిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కనీసం ఎండిపోయిన పుల్లలకు మట్టి గడ్డలకు ధూళి కన్నా విలువ ఉంటుందేమో కానీ నీకు ఆ మాత్రం విలువ కూడా ఉండదు. ఇది నువ్వు పసిగట్టలేక ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఋషుల్ని హింసించి పాడు చేస్తూ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రాముడు నిన్ను చంపేస్తాడు అని ఆమె పదే పదే చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఏ ప్రశ్న రావణుడు వేయాలో అలా ప్రశ్న అడిగేటట్లు చేసింది శూర్పణఖ. చేసి ఇంకా ఆయన ఏం మాట్లాడుతాడు అని చూస్తుంది. అప్పుడు ఇంకా రావణాసురుడు అడగడం మొదలుపెట్టాడు, అసలు ఎవరా రాముడు? ఎందుకు దండకారణ్యంలోకి వచ్చాడు? ఏ ఆయుధాలు వాడుతాడు? అసలు ఎందుకు కరదూషణాదుల్ని చంపాల్సి వచ్చింది? ఇంక ఇన్ని చెప్పిన శూర్పణఖ తన ముక్కు చెవులు ఎందుకు కోసారో చెప్పలేదు. అది కూడా రావణాసురుడు గమనించినాడు. నీ ముక్కు చెవులు ఎందుకు కోసివేయబడ్డాయి, ఎవరు కోసేశారు అని అడుగుతున్నారనమాట. అప్పుడు నేను తప్పు చేశాను అని శూర్పణఖ చెప్పలేదు. కొంతమంది చేస్తూ ఉంటే పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేస్తారు అని అంటారు. అలా ఈమె కూడా ఉన్న విషయాన్ని మార్చి వేరే రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అలా ఈమె చెప్తూ ఉందన్నమాట. రాముని గురించి చెప్పేటప్పుడు ఆమెకు అనుకోకుండా ఆయన మీద కోరిక ఉంది కాబట్టి ఆయన్ని ఇలా పొగుడుతుందన్నమాట. రాముడు ఎలాంటి వాడంటే చాలా విశాలమైన కన్నులు, పొడవైన బాహువులతో నారవస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను సాక్షాత్తు మన్మధునిలాగా ఉన్నాడు. అంతేకాకుండా అతను దశరథ మహారాజు యొక్క కుమారుడు అని చెప్తూ ఉందన్నమాట. ఇంద్రుని యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అలాంటి ధనస్సును పట్టుకుని ఉంటాడు. ఆ ధనస్సు నుంచి విషసర్పాలతో సమానమైనటువంటి బాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాలు ఎలా ప్రయోగిస్తాడు మనకు అర్థం కాదు. 14,000 మందిని 1 గంట 12 నిమిషాలంటే చాలా తక్కువ కాలంలో ఆయన సంహరించేశాడు. అసలు ఆయన ఎలా యుద్ధం చేస్తున్నాడు అంటే, ఎదురుగా వస్తున్నటువంటి బాణాలు, అంటే ఎవరైతే శత్రువులు ఆయన మీదికి బాణాలు వేస్తున్నారో ఆ బాణాలను ఎప్పుడు ఎదుర్కొంటున్నాడో, విల్లును ఎప్పుడు బయటికి తీసి ఎక్కుపెట్టాడో, ఎక్కుపెట్టిన విల్లుకు బాణాన్ని ఎప్పుడు అమరుస్తున్నాడో, అమర్చినటువంటి ఆ బాణము ఎప్పుడు వింటినారి నుంచి వదులుతాడో, ఎప్పుడు వింటినారి నుంచి అది వెళ్ళి ఎక్కడ పడుతుందో, అంటే ఎవరి వంక చూస్తున్నాడో కూడా మనకు అర్థం కాదు. ఎప్పుడు వెళ్ళి ఆ బాణం ఎవరి మీద పడిందో కూడా మనకు కనపడదు. అంత వేగంగా యుద్ధం చేస్తాడనమాట. వడగళ్ళ వాన పడితే ఏ విధంగా పైరు ధ్వంసం అయిపోతుందో ఒక్కసారిగా బాణాలు వచ్చి పడిపోతున్నాయి అంతే. అంత స్పీడ్గా వస్తున్నాయి. ఇప్పుడు స్పీడ్గా తిరిగే ఒక ఫ్యాన్ను చూపించి రెక్కలు ఎన్ని ఉన్నాయంటే మనము లెక్క పెట్టలేం. అలాగా ఎన్ని బాణాలు వస్తున్నాయి అంటే మనం లెక్క పెట్టలేము, ఎందుకంటే అవి అంత వేగంగా వస్తున్నాయి. మనం చూపించిన పోలిక ఫ్యాన్ అనేది చాలా తక్కువ అనుకోండి, అంత వేగంగా వస్తున్నాయి అన్నమాట. అంతమంది చనిపోయారు కాబట్టి ఇన్ని బాణాలు పడింటాయి అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ వచ్చే బాణాలను లెక్క పెట్టడం మనకు సాధ్యమయ్యే పని
కాదు. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు రాముడు అని ఆమె చెప్తుందన్నమాట. ఆ మాట వినగానే రావణాసురుడు కూడా కొంచెం ఆలోచనలో పడతాడు, కొద్దిగా భయపడతాడు. రాముడు లేని సమయంలోనే సీతను అపహరించాలి అని అనుకోవడానికి కూడా ఇదొక కారణం అన్నమాట. మొదటిసారిగా రావణాసురుడు కొద్దిగా భయపడతాడు. ఇంకా ఎవరున్నారు రాముడితో పాటు అని అడిగావు కదా, ఎవరున్నారో చెప్తాను విను అని చెప్తుందన్నమాట. రాముడితో అపార గుణ సంపత్తి కలిగినటువంటి వాడు అయినటువంటి లక్ష్మణుడు ఉన్నాడు. అతడు అన్న అంటే ఎంతో భక్తి కలిగిన వాడు. అంతేకాకుండా ఆయనకు విపరీతమైన కోపం ఉంది. ఎందుకంటే తన ముక్కు చెవులను కోసేశాడు కదా కోపంతో, అందుకు చెప్తూ ఉంది. గొప్ప పరాక్రమం కలిగిన వాడు, గొప్ప ధైర్యం ఉన్నవాడు, రామచంద్రుని యొక్క కుడి భుజం లాంటి వాడు. రాముని ప్రాణం ఒకటే లోపల ఉంటే బయట ప్రాణము లక్ష్మణుడు అన్నమాట. బయట తిరిగేటువంటి రాముని ప్రాణం లాంటి వాడు ఒకడున్నాడు, అతడే లక్ష్మణుడు అని చెప్తుందన్నమాట. రాముడు ఎంతటి వాడో, ఎంత పరాక్రమం కలిగిన వాడు, ఇంచుమించు అంతే పరాక్రమం కలిగిన వాడు ఎవరు, లక్ష్మణుడు అని చెప్తూ ఉంది. ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంకా సీతను గురించి మాట్లాడుతూ ఉందన్నమాట. మరి సీత పైన ఆమెకు విపరీతమైన కోపం. ఎందుకు? ఆమె వల్లనే రాముడు తనను వివాహం చేసుకోలేకపోతున్నాడు అని ఆమె భావన. కాబట్టి ఆమె ఎలా ఉంది, ఒక అందమైన స్త్రీ ఉంది. రాముని యొక్క భార్య సీత అసమానమైన సౌందర్య రాశి, 1000 చందమామలను తలదన్నగలిగినటువంటి రమణీయత ఆమె ముఖంలో ఉంది. నిజానికి స్త్రీ అంటే ఎలా ఉండాలి అనేదానికి ఒక ప్రతీక, పాతివ్రత్యంలో ఎలా ఉండాలి అనేదానికి ఒక ఉదాహరణ, ప్రవర్తనలో ఎలా పరిపూర్ణంగా ఉండాలి అనేటువంటిది చూసి నేర్చుకోవాల్సిన వ్యక్తి సీత. సీత లేకుంటే రాముడు ఎంతో కాలం జీవితాన్ని కూడా భరించలేడు. కాబట్టి అటువంటి గొప్ప స్త్రీమూర్తి అక్కడ ఉంది అని శూర్పణఖ రావణాసురునికి వాళ్ళ గురించి వివరంగా చెప్తుందన్నమాట. మరి ఏ విధంగా రావణాసురుడు రాముణ్ణి ఎదుర్కొంటాడు అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున చర్చించుకుందాము. ఈరోజు ఇంతటితో ముగిద్దాము. హరే కృష్ణ.